సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే సూపర్ 6 నేపథ్యంలో ఇవాళ మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేయబోతున్నారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి అయితే ఇప్పటివరకు ఏడాది అవుతుంది. అలాంటిది ఏడాది అయిన తర్వాత పింఛన్లు కానివ్వండి, సూపర్ 6 పథకాలు కానివ్వండి, స్కీమ్లు అండ్ అభివృద్ధి పనులు వరుసగా అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఇవాళ చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సు అమలు చేయబోతుంది ప్రభుత్వము. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ముందుగా ప్రేక్షకులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీరు అడిగినట్టు ఇప్పుడు సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటిగా అన్ని అమలవుతా వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే మనం సూపర్ 6లో మనం చివరిది అనుకుంటామో ఆ స్త్రీ శక్తి, ఇది ఈ రోజున అంగరంగ వైభవంగా ఇవాళ ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు. వీళ్ళందరూ బస్సులో అలా వెళుతూ ఉంటే ఇవాళ రెండు కళ్ళు చాలినట్టుంది. ఆ మహిళలు వాళ్ళ ఆనందం ఇవాళ అందరి మహిళల్లోనూ ఒక చక్కటి అలా ఒక అనుభూతి, ఆ సంతోషం. ఎందుకంటే ఒక స్వాతంత్ర్యం వచ్చిన వేళ ఒక ఆర్థిక స్వావలంబన స్వాతంత్రం మహిళలకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పురుషుల్లో సగం ఉన్న ఎవరైతే స్త్రీ శక్తి ఉందో, ఈ స్త్రీ లోకం ఉందో, వాళ్ళు ఇవాళ బయటకు వెళ్ళి ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి బతికే రోజులు వచ్చినాయి ఇప్పుడు. ఇలాంటి సందర్భంగా నిజంగా ఇది ఒక ఆర్థిక స్వావలంబన. వాళ్ళ కాళ్ళ మీద ఎతకడానికి ఇది ఒక అవకాశం. వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చక్కటి సదవకాశం. ఇలాంటి సందర్భంగా నిజంగా ఇది మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళొద్దని అనుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మీరు అన్నట్టు ఎందుకు ఆలస్యమైంది అనే దానికి కూడా మనం ఇంతమంది చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఎక్కడ రోడ్లు అనేవి లేవు, ఉన్న రోడ్లన్నీ కూడా గుంటలు పడిపోయినాయి. ఎవరినో ఒక మినిస్టర్ని కూడా అడిగితే ఒక సామాన్యుడు రోడ్ల పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అడిగితే, నీకు పింఛను కావాలా రోడ్డు కావాలా, నీకు ఉచితాలు కావాలా రోడ్డు కావాలా అని అడిగాడు. సో ఏంటంటే మేము బటన్ నొక్కడం వరకే మా పని, మిగతా ఏం అడగొద్దు, అభివృద్ధి గురించి అడగొద్దు, పోలవరం గురించి అడగొద్దు, అమరావతి గురించి అడగొద్దు, బటన్ నొక్కుతున్నాం కదా అవి చాలవా అన్నట్టుగా వాళ్ళు చాలా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడే సందర్భం చూసాం మనం. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఓ పక్కన సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఓ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా పోతుంది, ఉద్యోగోపాధి కల్పనలు ఇస్తుంది, లా అండ్ ఆర్డర్ని సక్రమైన దారిలో పెట్టింది, పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసింది, పెట్టుబడుల కోసం వెళ్ళి విదేశాలు సింగపూర్ ఇలా థాయిలాండ్ అన్ని చోట్లకి వెళ్ళి పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నారు. అలాగే ఆగిపోయినన్ని కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇలా సపోజ్ లులు కానివ్వండి, లేకపోతే ఇంకా అమర్రాజా కానీ ఇవ్వండి, ఒక్కొక్కటి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మళ్ళీ రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిని పడే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఎక్కడికక్కడే మళ్ళీ అన్ని పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. అమరావతి నడుస్తా ఉంది, పోలవరం 2027 కల్లా పూర్తి అయిపోతుంది అంటున్నారు. అంటే పొలాల్లోకి నీళ్లు పారించే కార్యక్రమం ఉంటాయి. ఇవాళ హంద్రీ నివా నుంచి స్వయంగా ఇవాళ అంటే 600 కిలోమీటర్లు శ్రీశైలం నుంచి ఆ విధంగా మరి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ కుప్పం దాకా నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఒక నెల రోజుల్లో అది కూడా జరగబోతుంది. మరి అదే కుప్పంలోకి అదే ఇప్పుడు ఏదైతే నారావరిపల్లి ఉందో ఆ నారావరిపల్లి ఇవాళ స్కోచ్ అనే అవార్డు తీసుకుంటుంది. మరి ఈ సందర్భం కూడా దాన్ని ప్రస్తావించాలి. అంటే ఆ స్కోచ్ అనేది మన ఇండియాలో ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఆ సంస్థ ఏం చేస్తారంటే వ్యక్తులకు కానీ లేదా సంస్థలకు కానీ దేశాభివృద్ధి కోసం కానీ దేశం కోసం కానీ పనిచేసినప్పుడు ఒక అవార్డు ఇస్తాయి. ఇక్కడ ఈ అవార్డు ఎందుకు నారావారిపల్లికి వచ్చిందంటే పిఎం సూర్య ఘర్ అనే ఒక పథకం ఉంది. మరి మీరు విన్న తెలీదు. ఆ పథకం ఏంటంటే సౌరశక్తితో మనం ఇంధనం ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం. ఆ విధంగా అక్కడ నారావారిపల్లె, అలాగే ఇంకా చిన్న రామాపురం, ఇంకా 2-3 ఇంకా ఉన్నాయి. అలా మొత్తం 4 పంచాయతీలకి ఈ పథకం కింద ఆ కార్యక్రమం ఏవైతే ఇప్పుడు విద్యుత్ సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం జరిగింది, సౌర విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక యూనిట్కి వచ్చేసి ₹1,00,000, ₹1,20,000 చిల్లర. దానికి ₹60,000 ఏమో కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంటే మిగతా 60,000 రాష్ట్ర ప్రభుత్వం భరించింది. భరించి ఇవాళ మరి అక్కడ వాళ్ళ స్వయంగా అక్కడున్న కుటుంబాలే విద్యుత్ని వినియోగించుకునే దాన్ని దాటి ఇంకా మళ్ళీ తిరిగి అమ్మే పరిస్థితి తీసుకొచ్చింది. అంటే విద్యుత్తును కూడా ₹2 చొప్పున యూనిట్ కొనుక్కుని ఇవాళ వాళ్ళకి దగ్గర లక్షల్లో వాళ్ళకి ఇంకా మరి వాళ్ళ అవసరాల పోను వాళ్ళు అమ్ముకునే పరిస్థితి తీసుకురాగలిగితే, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితికి విద్యుత్తుకి ఖర్చు పెట్టక లేకుండా ఆ విధంగా ఒక రోల్ మోడల్ గా తీసుకెళ్లారు. దానివల్ల ఇవాళ ఒక అవార్డుకి ఎంపికైంది. ఇది నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు చేసింది. మరి పులివెందులకి ఏం చేసావే నువ్వు?
పులివెందులకు ఏనాడైనా ఇలాంటి కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టావు? పులివెందులు బస్ స్టాండ్ అన్నా నిర్మించావు ఇంతవరకు లేదు. అది తేడా అనమాట. అంటే చేతగాని ప్రభుత్వానికి, చేసే ప్రభుత్వానికి, చేవగలిగిన ప్రభుత్వానికి అదే తేడా అనమాట. సో ఏదేమైనా ఇక్కడ మన ఉచిత బస్సు అనేది మాత్రం నిజంగా ఇవాళ మహిళా లోకానికి గొప్ప కానుక. ఈ విధంగా దీన్ని ఉపయోగించుకుని చాలా మంది అంటే దిగువ తరగతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న చిరుద్యోగులు కానివ్వండి, అలాగే చిన్న చిన్న చిరు వ్యాపారులు కానివ్వండి, వీళ్ళకి చాలా మేలు చేసే విషయం. సార్ ఇంకొకటి అంటే వైసీపీ హయాంలో చూసుకుంటే గనక వీళ్ళు మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడము, అంటే జర్నలిస్టుల దగ్గర నుంచి చూసుకుంటే గనక ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ టీడీపీ ప్రభుత్వం చూసుకుంటే మహిళలకు స్కీమ్స్ కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి ఉచిత బస్ పంపిణీ లాంటివి చేస్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే గనక రెండు ప్రభుత్వాలలో పరిపాలన గురించి చెప్తే ఏం చెప్తారు? అది కౌరవ సభ అండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈ కౌరవ సభలో నేను గెలిచిన తర్వాత అడుగు పెడతానని. ఆ విధంగా మహిళల పట్ల స్వయంగా అసెంబ్లీ సాక్షిగానే కించపరిచే మాటలు మాట్లాడిన వ్యక్తులు వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు కూడా. అలాగే బయట కూడా మరి మహిళల పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించారో మొన్న నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో కూడా చూసాం. సో వీళ్ళు ఆ విధంగా మహిళలనే కాదండి, అసలు దళితుల పట్ల కానివ్వండి, ఆ వెనకబడ్డ వర్గాల మీద కానివ్వండి, వీళ్ళు చేసిన హత్యలు, అరాచకాలు, ఈ దమనకాండ రాష్ట్రం అంతా చూసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో సహా, అలాగే డాక్టర్ సుధాకర్ గారితో సహా. ఒకటని కాదు, మనం ఎన్నిసార్లు చెప్పుకొని చాలా ఇంకా ఎప్పటికీ ఉంటానే ఉంటాయి ఆ దృష్టాంతాలు. అలాంటి కొన్ని వందలు అఘాయిత్యాలు జరిగినాయి. అవన్నీ జరగబట్టే ఇవాళ మీరు 11లో కూర్చోబెట్టారు ప్రజలు. ఆగ్రహించిన తర్వాత ప్రజల ముందు ఏ ప్రభుత్వం నిలబడదు. సో వీళ్ళు 30 ఏళ్ళు కాదు కదా, మరో 30 ఏళ్ళ వరకు అధికారంలో రారు. 30 ఏళ్ళు మేము ఉంటా అన్నారు కదా, మరో 30 ఏళ్ళ వరకు కూడా అధికారంలో రానంత దూరంలో పెట్టేశారు ప్రజలు. అది మాత్రం వాస్తవం. ఓకే కానీ సార్, అంటే ఇన్ని అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఇంతమంది అరెస్ట్ అవుతున్నారు, అక్రమ స్కామ్లు జరుగుతున్నాయి, అయినా కూడా 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము, వచ్చాక మీ అందరి పని చెప్తాము అంటూ కూడా వీళ్ళు అనడం జరిగింది. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? దీన్ని వచ్చేస్తుంటారండి. ఏంటంటే ఇంకా అభద్రతా భావంలో ఉన్న వాళ్ళు మాట్లాడే సంధి ప్రేలాపనలు అవన్నీ జరిగాయి కదా అనుకోండి. పక్కన పెడితే ఏదేమని ఇవాళ ఒక శుభ సందర్భం, శుభతరుణం. ఏదంటే ఇప్పుడు మహిళలకైతే ఉచిత బస్సు ఇవాళ ప్రయాణం నడుస్తుందో, ఇవాళ ఆ మహిళల కళ్ళల్లో ఆనందోత్సాహాలు వెల్లువిస్తున్నాయి. ఇది మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ మహిళలకి ఒక గొప్ప వరం. దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి కానీ, వాళ్ళ సామాజిక అభివృద్ధికి కానీ ముందుకెళ్తారని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఓకే సార్, నమస్కారం.